రిలీజ్ అయ్యాక దిల్ రాజు గారి రియాక్షన్ ఏంటి మిమ్మల్ని చూసి, మీరు చూసి? దిల్ రాజు గారి వల్ల నాకు చాలా మంచి జరిగింది ఏంటంటే, ఆయన సోదరుడు నరసింహారెడ్డి గారు నేనంటే చాలా ఇష్టమైన వ్యక్తి అనమాట. అంతకుముందు పరిచయం లేదు. ఈ సినిమా వల్ల నాకు ఆయన వల్ల జరిగిన గొప్ప ఏంటంటే, ఆయన ఒక ఆప్తమిత్రుడు దొరకడం నరసింహారెడ్డి గారు అనమాట. అయితే ఒకటండి, దిల్ రాజు గారు పక్కన పెట్టండి, మిగతా ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద డైరెక్టర్స్, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎవరైనా మీకు పర్సనల్గా కాల్ చేసి లేకపోతే పర్సనల్గా మిమ్మల్ని కలిసి ఈ సినిమా గురించి ఏమైనా అప్రిసియేషన్స్ అవి చేశారా? చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ అక్కడ ఉన్నారు మన అమెరికాలో. నాకు చిన్నప్పటి నుంచి తెలుస్తాను. ఆయన ఎప్పుడు మహబూబ్ నుంచి అంకురం వరకు అన్ని సినిమాలతోనూ చూశాడు. ఎప్పుడు నువ్వు బాగా చేసావు ఒక మాట కూడా అనలేదు. ఈ సినిమా చూసి అమెరికా నుంచి నాకు మెసేజ్ పంపించాడు, కంగ్రాట్స్ ఫర్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ అని. నేను స్టన్ అయిపోయి, ఈయన దగ్గర నుంచి ఇంత పొగడితే ఏంటని నేను ఫోన్ చేశాను. అదేంటనే నువ్వు అన్ని సినిమాలు చూసి ఒక్కరోజు కూడా బాగా చేసేవాళ్ళు, బాగానే చేసేవాళ్ళని కూడా అనలేదు, దీనికేంటి ఇంత గ్రేట్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నావు అంటే, ఏదైనా రా ఈ సినిమా నీది నీ కూతురుదే అన్న. మీ ఇద్దరు సినిమా అన్నాడు. ఇంకా ఎవరు మాట్లాడారు? ఇంకా చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ, అలన్ శ్రీధర్ వీళ్ళందరూ కూడా ఫోన్ చేశారు. ఇట్స్ వండర్ఫుల్. అంటే ముఖ్యంగా అమ్మ చిన్న చిన్న పిల్లలు చేస్తూ ఉన్నారు, అది స్టూడెంట్స్ వాళ్ళు అందరూ రకరకాల. ఇంకా అంటే ఇది నేను బాగుంటుంది అంటే శేఖర్ కమల్ ముందు నుంచి అంటున్నాడు, రిలీజ్ తర్వాత అందరూ మీకు ఫిదా అయిపోతారండి అని. అది అట్లానే జరిగింది అనమాట. అయితే సాయి చంద్ గారికి ఒకవేళ ఆ సినిమాలో గడ్డం, ఆ తెల్లగడ్డం లేకపోయి ఉంటే మిమ్మల్ని నాన్న అని ఎవరు అనరేమో, ఊహించుకోరేమో. సాయి పల్లవి అదే అంటుంది, ఒకసారి గడ్డం అవి లేనుకుంటే ఫస్ట్ వచ్చినప్పుడు అది చేస్తే అందనమాట, నాన్న యూ ఆర్ నాట్ లుకింగ్ లైక్ నాన్న, యూ ఆర్ లుకింగ్ లైక్ బ్రదర్. నన్ను యాక్చువల్లీ ఫస్ట్ నన్ను వాళ్ళు అనుకున్నప్పటికీ నాకు గడ్డం లేదమ్మా, గడ్డం లేదు. శేఖర్ గారు అన్నారు, బాగుందండి ఇలా గడ్డం లేకుండా. మేము ఫోటోలో చూసాం, ఫ్రెంచ్ బేడ్ ఉంది, గడ్డం పెంచితే బాగుంటుంది అనుకున్నాము, బాగుందండి గడ్డం లేకుండా ఇలాగే ఉంచుదాం అంటే, దాని కో డైరెక్టర్ సూర్య అని ఉన్నాడు, లేదన్నా వాళ్ళని అన్నాడు అన్నమాట, లేదన్నా గడ్డం పెంచుదాం, మనకు ఆప్షన్ ఉంటుంది కదా, బాలేకపోతే అప్పుడు తీసేయచ్చు అన్నారు. కొంచెం గడ్డం పెంచగానే అందరూ చాలా బాగుందని. కానీ గడ్డం పెంచడం అనేది చాలా అడ్వాంటేజ్. అంటే నేను ఇంతవరకు ఏ సినిమాలోనూ గడ్డం పెంచి చేసింది లేదు. ఈ సినిమాలో చేయడం వల్ల ఒక నిండుదనం వచ్చిందనో అనుకుంటా ఉన్నాను అనమాట. మీ ఇంటర్వ్యూ చేస్తానని చెప్తే సాయి పల్లవిను సరేంజ అన్నారు, నువ్వు గడ్డం తీసి నువ్వు ఆ పంచలు అవన్నీ కట్టుకోకు, గడ్డం తీసేసి రఫ్ అండ్ టఫ్ గడ్డ వెళ్ళి కూర్చొని చేయని చెప్పి వాళ్ళు. ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా నేను పంచ కట్టుకుందాం అనుకున్నాను అమ్మా. పంచ కట్టడం వాళ్ళిద్దరు పిల్లలు ఇద్దరు గోవాలన్నమాట. నువ్వు పంచ ఎట్లా కట్టుకుంటావు, నువ్వు సినిమాలో పంచ కట్టుకొని ఇక్కడ పంచ కట్టుకొని నువ్వు ఏదో బ్లేజర్ వేసుకుని వెళ్ళు, అది ఇదని వాళ్ళ డైరెక్షన్స్ అనమాట. అంతేనా? అసలు మీకు 61 years అంటే ఎవరు నమ్మరు. 1956 బాగుంది. యూ రియలీ డోంట్ లుక్ దట్ సార్, యూ డోంట్ లుక్ యువర్ ఏజ్. అంటే ఏజ్ గురించి అందరూ అలాగే ఉంటున్నారేమో అనుకుంటున్నాను ఈ మధ్య. కొంచెం అందరూ కొంచెం ఫిట్నెస్, హెల్త్ అన్నీ కేర్ చేసి, నాగార్జున, వెంకటేష్ అందరూ అలాగే ఉంటున్నారు. అంటే నాకంటే ఒక 2-3 years యంగర్ వాళ్ళు కూడా చాలా బాగుంటున్నారు కదా. అయితే సాయి చంద్ గారు బయట అన్ని పనులు, డాక్యుమెంటరీలు, సినిమాలు, మిగతా పనులు, ఆ పనులు ఈ పనులు చేసుకొని మీరు ఇంటికి వచ్చాక యు ఆర్ లోన్లీ మ్యాన్ కాదమ్మా. నేను యాక్చువల్లీ నేను 6 ఫ్యామిలీలో 6 members అమ్మా, అందరం జాయింట్ ఫ్యామిలీ. నేను యంగెస్ట్ అనమాట. సో ఇంట్లో అందరం కలిసి ఉంటారండి. అందరం కలిసి ఉంటాం. ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, ఈ పక్కన ఇది అందరం అక్కడ ఉంటాం అనమాట. ఇది నేను ఆఫీసు ఆ సెటప్ లాగా వాడుకుంటూ ఉంటాను. సో ఇంట్లో క్రికెట్లు ఆడుతూ ఉంటాను. మొన్నటిదాకా అమెరికా నుంచి వచ్చిన చిల్డ్రన్ వాళ్ళందరూ ఉన్నారనమాట. అట్లా ఎప్పుడు ఇంకొకటి కూడా నేను అనుకుంటాను, అమ్మ మనం ఒంటరిగా ఉన్నాం అనుకుంటే 10 మందిలో ఉన్నా ఒంటరిగానే ఉంటాం. మంది వసుదైక కుటుంబం అనుకుంటే ఒంటరిగా ఉన్నాం 10 మందిలో ఉన్నట్టే ఉంటుంది. నేను ఎప్పుడు అనుకుంటానమ్మా మంది వసుదైక కుటుంబం అనుకుంటాను. సో నాకు ఎప్పుడైనా ఏదైనా ఉన్నా కూడా ఏదైనా చిన్న బోర్ కొట్టినా కూడా నేను మా కజిన్స్ ఇంటికి, అక్క వాళ్ళ ఇంటి అనే కాదు, కజిన్స్ దగ్గరికి వెళ్ళడం, ఇంకో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం, అట్లా ఎప్పుడు చేస్తూ ఉంటాను. మనం ఒంటరిగా ఉంటే నాకు ఒంటరితనం వస్తుంది. అంటే ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఉంది కదమ్మా. నేను ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాను. ఒంటరితనం అనేది చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేదనమాట. ఒంటరిగా లోన్లీనెస్ చాలామంది అంటారు ఒంటరితనం లోన్లీనెస్ అంటే ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ దట్.
కానీ ఏకాంతంగా ఉండడం అన్న మటుకు చాలా ఇష్టపడతాను. అంటే నాతో నేను ఉండొచ్చు కదా కొంచెంసేపు. కంగ్రాట్స్ టు iDream ఫర్ రీచింగ్ 1 million subscribers. Hi, this is Sai Chen. Please subscribe to iDreams.